ఆన్లైన్ లో వర్క్ చేయడం అంటే ఫ్రీడమ్ అండ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇన్కమ్ కూడా దొరుకుతుంది. కానీ చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో చేసే కామన్ మిస్టేక్స్ వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతారు. ఈ వీడియోలో ఆన్లైన్ లో చేయకూడని 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి చెప్తాను. సో వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్యూచర్ లో ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా జాగ్రత్త పడండి. హే గైస్, దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎర్న్. ఫస్ట్ మిస్టేక్ వచ్చి ఫేక్ వెబ్సైట్స్ ని నమ్మటం. చాలా స్కామ్ వెబ్సైట్స్ లో అట్రాక్టివ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హై పేయింగ్ సాలరీస్ అని, మీకు చాలా తక్కువ వర్క్ ఉంటుందని చెప్తారు. ఎగ్జాంపుల్ గా రిజిస్టర్ అండ్ ఎర్న్ 50,000 పర్ మంత్ వితౌట్ ఎనీ స్కిల్స్ అని ఇలాంటి యాడ్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలోనే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, జాయినింగ్ ఫీజ్ అని మనీ అయితే అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాటి నుంచి మీరు ఎలా దూరంగా ఉండాలంటే గూగుల్ ఆ వెబ్సైట్ గురించి సెర్చ్ చేయండి అండ్ ట్రస్ట్ పైలట్, యూట్యూబ్, రెడ్డిట్ లో ఆ యొక్క వెబ్సైట్ గురించి రివ్యూస్ అనేది చదవండి. ఆ వెబ్సైట్ డొమైన్ ఏజ్ కూడా చెక్ చేయండి. సెకండ్ మిస్టేక్, పేమెంట్ ప్రూఫ్ లేని జాబ్స్ ని యాక్సెప్ట్ చేయడం. ఈ రోజుల్లో చాలా మంది ఫ్రీలాన్సింగ్ జాబ్ అని చెప్పి చాలా క్లయింట్స్ కి వర్క్ చేసిన తర్వాత పేమెంట్స్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి మీరు సేఫ్ గా ఉండాలంటే మీరు వర్క్ స్టార్ట్ చేయకముందే క్లయింట్ యొక్క ప్రీవియస్ రివ్యూస్ అండ్ ప్రీవియస్ పేమెంట్ స్క్రీన్ షాట్స్ అయితే అడగండి. ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎస్క్రో సిస్టమ్ అయితే యూజ్ చేయండి. క్లయింట్ నుండి మీకు పేమెంట్ మిస్ అవ్వదు అండ్ స్కామ్ అవ్వకుండా గ్యారంటీ ఉంటుంది. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ లో వచ్చే జాబ్ ఆఫర్స్ నుండి దూరంగా అయితే ఉండండి. మిస్టేక్ 3, స్కిల్స్ లేకుండా అప్లై చేయడం. చాలా మంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండానే డేటా ఎంట్రీ, ట్రాన్స్లేషన్ లేదా టైపింగ్ జాబ్స్ కి అప్లై చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇలా ఎక్కువ సార్లు జరిగితే మీ అకౌంట్ కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా మీరు ఏదైనా జాబ్ కి ప్రాపర్ గా అప్లై చేయాలంటే ఫ్రీ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేదు అంటే మనకి ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, స్కిల్ షేర్, యుడమీ లాంటి వాటిలో మీరు బేసిక్ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. రెజ్యూమ్ లో ఎప్పుడు యాక్చువల్ స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి. ట్రయల్ ప్రాజెక్ట్స్ చేసి మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఐడెంటిఫై చేయండి. ఫోర్త్ మిస్టేక్, టైం మేనేజ్మెంట్ లేకపోవడం. ఆన్లైన్ జాబ్స్ అంటేనే మీకు కంఫర్ట్ జోన్ లో వర్క్ చేయడం. మీకు టైం మేనేజ్మెంట్ లేకపోతే డైలీ టాస్క్లు కూడా కంప్లీట్ చేయలేకపోవచ్చు. డెడ్ లైన్స్ మిస్ అవడం వల్ల మీ క్లయింట్స్ కూడా మీరు కోల్పోతారు. ఇలా అవ్వకుండా ప్రొడక్టివ్ గా మీరు ఉండాలంటే డైలీ మీరు చేయాల్సిన ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ పోమోడోరో టెక్నిక్ అయితే ట్రై చేయండి. అంటే 25 మినిట్స్ వర్క్ ఉంటుంది, 5 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకోండి. అండ్ మార్నింగ్ టైమ్ లోనే ఇంపార్టెంట్ టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఫిఫ్త్ మిస్టేక్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని షేర్ చేయడం. ఎవరైనా మీ జాబ్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఓటీపీస్ లేదంటే ఎంపిన్స్ కానీ అడిగితే ముందుగానే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. స్కామర్స్ మీ డీటెయిల్స్ ని మిస్యూజ్ చేసి బ్యాంక్ ఫ్రాడ్స్ లేదంటే లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి వాటి నుంచి మీరు సేఫ్ గా ఉండాలంటే ఓన్లీ అఫీషియల్ అండ్ వెరిఫైడ్ పోర్టల్స్ లో మాత్రమే మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ లో కానీ, ఈమెయిల్స్ లో కానీ ఎవరికి షేర్ చేయకండి. మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్స్, దాంతో పాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. లాస్ట్ గా మీకు ఒక బోనస్ టిప్, ఇటువంటి ఫేక్ సక్సెస్ స్టోరీస్ ని నమ్మకండి. చాలా మంది మిమ్మల్ని నమ్మించడం కోసం 1 డేలో 10,000 ఎర్న్ చేశామని చెప్తుంటారు. ఇలాంటివి చెప్పడం ఈజీ, కానీ రియల్ టైంలో ఎర్న్ చేయాలంటే మీకు చాలా పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్